నీకు డైరెక్ట్ ఒక క్వశ్చను. దానికి ఇప్పుడే కామెంట్ చేసే వీడియోలోకి వెళ్దాం. ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. దీనిపై నీ ఉద్దేశం ఏంటి? అసలు దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? సరదాగా ఒకసారి కామెంట్ చేయి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తాను నేను. ప్రేమ ఎక్కువ రోజులు ఉండదో అని చెప్పి ఎవరి దగ్గర అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నావు అనుకో, డైరెక్ట్ నేను చెప్పి తీసుకోడేస్తారు. డౌట్ లేదు, వాళ్ళు ఒప్పుకోరు. కానీ వాళ్ళు వాళ్ళని కొట్టినా తిట్టినా ప్రపంచం మొత్తం వ్యతిరేకించిన ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు అనేది 100కి ఒక 500, 1000, 1,00,000% నిజం. అదేంటి అలా అంటావు? మరి ప్రేమ ఎక్కువ రోజులు లేనప్పుడు పెళ్లి చేసుకుని తర్వాత హ్యాపీగా జీవితం అంతా గడిపేసే వాళ్ళ మధ్యలో ప్రేమ లేకుండానే అంత బ్యూటిఫుల్గా కాపురాలు చేస్తున్నారా? లేదు, మా ఈది చివర వెంకటలక్ష్మి ఉంది, ఆ అమ్మాయి ఒకటి ప్రేమించి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది, ఇప్పుడు హ్యాపీగా బ్రతికేస్తున్నారు వాళ్ళు. మరి ప్రేమ లేకుండానే హ్యాపీగా బ్రతికేస్తున్నారా? అంతెందుకు, నేను లవ్లో ఉన్నాను, బ్రహ్మాండంగా ప్రేమించుకుంటున్నాం, కష్టసుఖాలు పంచుకుంటున్నాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాం, జర్నీ అదిరిపోయింది, అప్పుడప్పుడు తిట్టుకుంటాం, కోపపడతాం, కానీ అదంతా అప్పటికే వదిలేస్తాం, తర్వాత మేము చాలా హ్యాపీగా ఉంటాం అని నువ్వు కూడా అనొచ్చు. కానీ మరి 100కి 100 మంది ప్రేమించుకుంటూ ఉంటే దాంట్లో ఎంతమంది వాళ్ళ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్ళగలుగుతున్నారు? ఈ పెద్దోళ్ళు పంచాయతీలు, కులం, మతం, తొక్క, తోటకూర ఎక్సెట్రా అన్నీ పక్కన పెట్టాయి. ప్రేమికులుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి జెన్యూన్గా ప్రపోజ్ చేసుకుని ట్రావెల్ చేసి విడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు, జెన్యూన్గా ప్రపోజ్ చేసుకుని ట్రావెల్ చేసి పెళ్లి వరకు తీసుకెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు చెప్పు. నువ్వే అంటావు, ఎంతమందిని ప్రేమిస్తుందిరా ఇది అమ్మ. ఇంటర్మీడియట్లో ఏమో ఆ రవి గారిని, డిగ్రీలో ఏమో ఈ సురేష్ గారిని, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా జాబ్కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఏమో ప్రభాస్ గారిని, ఇంతమందిని ప్రేమించి ఇప్పుడు హ్యాపీగా అసలు ఏం జరగలేనట్టు వెళ్ళి పెళ్లిపేట మీద కూర్చుని పెళ్లి చేసుకుంటుంది అని అంటావు. అమ్మాయిలు ఏమంటారు? ఆడు నలుగురిని ప్రేమించి వదిలేసాడని తెలిసిన తర్వాత కూడా నేను ప్రేమించానండి, ఆడిప్పుడు నన్ను వదిలేయడానికి చూస్తున్నాడు, అసలు నలుగురు అయిపోయారు, వాళ్ళ దగ్గర మొత్తం ఉన్నదంతా ఊడ్చేశాడు, తాగుబోతూ తిరిగిపోతూ అని తెలిసినా సరే నేను మార్చుకుందాం అని చెప్పి నేను ప్రేమించానే అన్ని, కానీ నన్ను కూడా వదిలేసి ఎల్లుండి పెళ్ళి చేసుకుంటున్నాడు ఆడు అని నువ్వే అంటావు. మరి దీని అందరికీ కారణం ఏంటి? ప్రేమ ఎక్కువ రోజులు ఉండకపోవడమే. మరి మిగిలిన హ్యాపీగా ఉండే జంటలందరూ హ్యాపీగా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు, ఇదేంటో పెళ్లి చేసుకుని ప్రేమించుకుని బ్రతికేసే వాళ్ళందరి మధ్యలో ప్రేమ లేదా? వాళ్ళ దగ్గర కూడా కొద్దిగానే ఉంటుందా ప్రేమ? కొన్ని రోజులే ఉంటుందంటే ఎస్. ఎందుకు గొడవలు వస్తాయి ఒక కపుల్స్ మధ్యలో అంటే? నిన్ను ఫస్ట్లో ఎప్పుడో రాముల వారి గుడి దగ్గర చూసినప్పుడు, నువ్వు లంగావోణిలో కనిపించినప్పుడు పిల్లంటే ఇలా ఉండాలి, నా పిల్లంటే ఇలా ఉండాలి, అసలు నా పెళ్ళం అంటే ఇలా ఉండాలి, అసలు నేను పెళ్లి చేసుకుపోయి పిల్ల ఇలా ఉండాలి, నా పెళ్ళం అయితే అదే అవ్వాలి అని చెప్పి నువ్వు ప్రేమించావు. సరే, కింద మీద పడ్డావు, అమ్మాయిని పడేసావు, కొంచెం రఫ్గానే మాట్లాడుకుందాం. వాళ్ళ పేరెంట్స్కి తెలిసింది కొన్ని రోజుల ప్రేమ వ్యవహారం తర్వాత ఇద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కాపురం పెట్టారు కొత్తగా ఒక వైజాగ్ లాంటి ఏరియాలో. బాగానే నడుస్తుంది అంతా. అమ్మాయి తరపు నుంచి సనుగుడు మొదలైంది. ఆ సనుగుడు ఏంటి అంటే, నీ మట్టికి నువ్వు దులుపుకుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, పొద్దున్న వెళ్తున్నావు, సాయంత్రం వస్తున్నావు, అసలు నన్ను మినిమం పట్టించుకోవట్లేదు. అప్పుడు రాముల వారి గుడి దగ్గర నువ్వు నన్ను ప్రేమించినప్పుడు, నాకు లైన్ వేసినప్పుడు, ఈ 3 సంవత్సరాలు ప్రేమించుకున్నప్పుడు, ఈ ప్రాసెస్ జరిగినప్పుడు, మీ అమ్మ బాబులు నేను ఎదిరించినప్పుడు, మా అమ్మ బాబులు నువ్వు ఎదిరించినప్పుడు, మన ఇద్దరం కలిపి యుద్ధం చేసి పెళ్లి చేసుకునేంత వరకు నువ్వు నా మీద చూపించిన కేరింగ్ ఉంది చూసావా, దాంట్లో ఇప్పుడు 0.1% కూడా కనిపించట్లా. ఎవరిని తగులుకున్నావు? ఏం జరుగుతుంది? అసలు ఏం చేస్తున్నావు? దీనికన్నా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది? రోజు సాయంత్రం మాటలు ఒక గంట కూర్చునే ఓపిక లేదా? పొద్దున్నే నేను కాఫీ ఇచ్చినప్పుడు లేచి బంగారం గుడ్ మార్నింగ్ రా అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టే అంత తీరిక లేదా? ఆఫీస్లో ఉన్న నువ్వు ఫోన్ చేసి ఒక అరగంట మాట్లాడే ఓపిక లేదా? అంటే ఏమైపోయింది ఆ ప్రేమ? సో నువ్వేదో సరదాగా లైన్ వేసావు, నేను తెంగరదాన్ని కదా, నీకు పడ్డాను, పెళ్లి చేసుకున్నావు, అవసరం తీరిపోయింది,
సో ఇప్పుడు నాకు 3వ నెల అన్నీ తగ్గిపోయినాయి నీకు. ఏమీ లేవు. కేవలం, కేవలం బాడీ, నా అందం కోసం ప్రేమించావు అంతే. నీది నిజమైన ప్రేమ కాదు. అక్కడ మొదలైంది మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా పెరిగిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయి, పుట్టింట్లకి వెళ్ళిపోయి, నేను తప్పు చేశాను ఒకరిని ప్రేమించి అనే స్టేజ్ వరకు నువ్వు వెళ్ళిపోతున్నావు అమ్మాయిగా. ఇంకోవైపు అంతా బాగానే ఉంది. ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, కాపురం మొదలుపెట్టావు. నీ సైడ్ నుంచి ఏం మొదలైందంటే, నేను అనవసరంగా ప్రేమించాను నిన్ను, మా బాబు తోపు లాంటి సంబంధాలు తీసుకొస్తే అవన్నీ కాదని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వేమో కనీసం ఏమ్మా మీ బాబు దగ్గర నుంచి 2 లక్షలు తీసుకురావే అంటే తీసుకురాలేకపోతున్నావు. కనీసం అంతకుముందు నన్ను బుజ్జి బంగారం అది ఇది అని పిలిచేదానివి, ఇప్పుడు అవన్నీ పోయినాయి. నీ మట్టికి నీ పని నువ్వు చూసుకుంటున్నావు. నీ ఇష్టం వచ్చినప్పుడల్లా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతున్నావు. ఇది వరకు ఉన్నంత ప్రేమ, ఇది వరకు ఉన్నంత ఎమోషన్ నా మీద నీకు లేదు. నిజంగానే మా బాబు తెచ్చిన సంబంధం చేసుకోవాల్సింది అని ఆఫీస్లో ఉండే ప్రెజర్స్ వల్ల, లేదంటే నీకుండే తెక్క వల్ల ఆ అమ్మాయిని ఒక మాట అనేసావు. అక్కడి నుంచి మొదలైన పంచాయతీ, సర్లే నీకు నాకు నడవదు, నీకు నాకు పంచాయతీ అవదని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇద్దరు ప్రేమించుకున్నారు. అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న దేవతలు అందరి మీద ఒట్లు వేసుకుని ఉంటారు మీరు. దేనికోసం? మా ఇద్దరికి పెళ్లి జరిగితే నీకు మేకను కోస్తాం, కోడిని కోస్తాం, డబ్బులు వేస్తాం, హుండీ కడతాం, ముడుపు కడతాం అని చెప్పి అలా ఒట్లేసేసుకుని అంత స్ట్రాంగ్గా మాకు బాండింగ్ కావాలని క్రియేట్ చేసుకుని మొక్కులు మొక్కేసుకుని మీ ఇద్దరే చిన్న చిన్న వాటికి ఎందుకు కొట్టు చచ్చిపోతున్నారంటే, ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి. ప్రేమ ఎక్కువ ఎన్ని రోజులు ఉంటుంది నేను చెప్పనా? నేను చెప్తా, బరాబర్ చెప్తా. ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందంటే, మనం ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసే వరకు, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసే వరకు, ఆ అమ్మాయి మనకు పడే వరకు, ఆ అమ్మాయి మనల్ని నమ్మి, మనల్ని ఇంకా మనం ఏమన్నా సరే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోదు అన్నంత వరకు మాత్రమే ప్రేమ ఉంటుంది. నిజంగా చెప్తున్నా. తర్వాత నుంచి ఆ ప్రేమ మీద ఉన్న ఫోకస్ మొత్తం కెరీర్ మీదకి వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళిపోద్ది అంటే దానికి కూడా రీజన్ ఉంది. అప్పటి వరకు నీ కెరియరే అమ్మాయి అనుకుంటావు నువ్వు. ఇది లేకపోతే ఇంకా నాకు నా బ్రతుకు లేదు అనిపిస్తుంది నీకు. ఇది లేకపోతే నాకు రేపు అన్నది చూడాలంటేనే భయం వేస్తుంది అనిపిస్తుంది. ఇది లేకుండా అసలు ఎలా ఉండాలి అనేది వణికి పడుతుంది నీకు. సో అప్పటి వరకు ఫుల్ ఫోకస్ ఆ అమ్మాయి మీద ఉంటుంది. ఆ అమ్మాయికి అది చాలా బాగా నచ్చుతుంది. అదే ప్రేమ. సో ఒక పాయింట్కి వచ్చేసరికి ఆ అమ్మాయి పడింది, ఇంకా నువ్వు మెడ పట్టుకుని బయటికి గెంటేసినా సరే నాకు ఇంత ప్లేస్ ఇవ్వి నీ దగ్గరే ఉంటాను అనే స్టేజ్కి వచ్చేసిన తర్వాత నీ ఫోకస్ మొత్తం కెరియర్ మీదకో, లేదంటే ఇంకో దాని మీదకో డబ్బులు సంపాదించే అవకాశం మీదకి వెళ్తుంది. సో అది అలా షిఫ్ట్ అవ్వడం కూడా ప్రేమ లేకపోవడం, అయిపోయింది నువ్వు ఇంకా బానిసలా పడుండు అనడం కాదు. ఎందుకంటే ఒక మగ పుట్టావు కాబట్టి, నచ్చిన అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కాబట్టి, నీకు బయట సొసైటీలో ఒక మగోడిగా ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్, పలానోడరా బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, చాలా బాగా బ్రతుకుతున్నారు అనిపించుకోవాలి కాబట్టి, అలా అనిపించుకోకపోయినా నిన్ను నమ్మొచ్చిన పిల్లను పోషించాలి కాబట్టి నీ ఫోకస్ మొత్తం నీ స్పీడ్లో ఉంటుంది, నీ కెరీర్ మీద ఉంటుంది. సో అది అక్కడ అర్థం చేసుకునే అమ్మాయి ఉంటే తప్ప నిలబడదు అది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అప్పుడు, అసలు గల్లీలో నా కోసం గొడ్లు చింపుకుని మరి తిరిగేసేవాడు ఇప్పుడు అసలు మినిమం దేకట్లేదు అంటే ఏంటి, నేను ఇంక సరెండర్ అయిపోయి వచ్చేసాను, పెళ్ళి అయిపోయింది కదా అని చెప్పేసి ఇంట్రెస్ట్ పోయింది అనుకుంటా అని ఆలోచిస్తుంది. ఇక్కడ తప్పు ఎవరిదే? ఇది కూడా నువ్వే కామెంట్ చేయి. ఇంకో సైడ్ అబ్బాయి అంతా బాగానే ఉంటుంది, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, వీడు యావరేజ్గా ఉన్నా సరే ఆ అమ్మాయి వీడి లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది, వీడి కోసం ఇంట్లో ఫైట్ చేస్తుంది, పెళ్లి చేసుకుంటుంది, వస్తుంది. అక్కడి నుంచి వీడు దాన్ని బానిసలా చూస్తూ ఉంటాడు. ఎంత బానిసలా అంటే ఈడేదో అమితాబ్ బచ్చన్ లాగా భూమికి జానే ఉంటాడు. దరిద్రం ఏంటంటే సూపర్ అందగత్తెలు అందరూ కూడా ఏంటో ఆ యావరేజ్ నాలాంటోడుకో లేదంటే నీలాంటోడికి ఇంకోటికో పడుతూ ఉంటారు. మరి వాళ్ళ కర్మ ఏంటో నాకు అర్థం కాదు. సో మనం ఏం చేస్తాం, యావరేజ్గా అయినా నేనేం చేస్తాను, ఇంకా ప్రపంచంలో నా అంత మగోడు లేడు, అసలు ప్రపంచంలో అసలు నా అంత హీరో లేడు అన్నట్టు బిహేవ్ చేసి వాళ్ళకి లిటరల్గా మనం చొక్కలు చూపించేస్తాం అనమాట. ఎలాంటి చొక్కలు అంటే రోజుకొకసారి ఒక 100 బూతులు,
రోజుకొక 100 సార్లు దెప్పి పొడుపులు, చిచ్చి నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను అనే దాన్ని ఏమంటారో ఎత్తి పొడుపులు ఇవన్నీ చేసి మన కోసం సారీ మన కోసం అప్పటి వరకు తను చాలా గొప్పగా పెరిగింది. తను ఉన్న దాంట్లో అమ్మాయి ఎప్పుడు గొప్పగానే పెరుగుద్ది. ఎందుకంటే ఇంట్లో అబ్బాయి కంటే ఒక ఆడపిల్లకే వాల్యూ ఉంటుంది కాబట్టి. ఆ అమ్మాయి పెరిగిన వాతావరణాన్ని అంతా వదిలేసి నీకు కొంపకు వచ్చింది చూసావా, అప్పుడు నువ్వు చూసే చూపు ఏదైతే ఉంటుందో అది చాలా వరస్ట్గా ఉంటుంది. నువ్వేం ఫీల్ అవుతావు అంటే అవును మొగుడంటే ఇలాగా ఉండాలి, మొగుడంటే ఇలాగా ఉండాలని నువ్వు అనుకుంటావు. కానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఇదంతా కాదు కదా, తిన్నావా అని అడిగితే సరిపోతుంది అనే ఫ్లేవర్లో ఆ అమ్మాయి ఉంటుంది. సో ఇదంతా పోయి ఇది నాది అనే ఫీలింగ్లో నువ్వు, తిన్నావా అని అడగలేదనే ఫీలింగ్లో ఆ అమ్మాయి ఉండిపోయి మళ్ళీ కాపురంలో ఎక్కడో దొక్కినా క్రాక్స్ వచ్చేస్తాయి, ఎక్కడో దొక్కినా బ్రేకప్ అయిపోద్ది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మరి? మొదలైనప్పుడు ఉన్నంత ఆ ఫోర్సు, ఆ స్పీడు, ఆ ఫోకస్ ఒక్కసారి ఓన్ చేసేసుకున్న తర్వాత ఇది ఇంకా నాది అయిపోయింది, ఇంకెవడో దీన్ని వేలెత్తి చూపించలేడు అనుకున్న తర్వాత ఎందుకు తగ్గిపోతుంది? నువ్వే ఆలోచించు, దీనికి కూడా నువ్వే కామెంట్ చేయి. సో ఇప్పుడు ప్రేమలో ఉన్నోళ్ళకైనా లేదంటే పెళ్ళి అయిపోయి ప్రేమగా ఉంటున్న వాళ్ళకైనా చెప్పేది ఒకటే, ప్రేమ ఎక్కువ రోజులు ఎక్స్పెక్ట్ చేయకండి. మొగుడు దగ్గర నుంచి పెళ్ళం కానీ, పెళ్ళం దగ్గర నుంచి మొగుడు కానీ, లవర్ దగ్గర నుంచి అమ్మాయి కానీ, అమ్మాయి దగ్గర నుంచి లవర్ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడ ప్రతి ఒక్కడికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కడు డబ్బులు సంపాదించుకోవాలి. అయ్యో కంచాలు కూడా పడుతున్నారు పై ఫ్లోర్ నుంచి, ఎవరో విన్నారేమో. సో ప్రతి ఒక్కడికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కడికి వ్యక్తిగతంగా అంటే ఒక సెల్ఫ్ లవ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఒక పని ఉంటుంది, దానికోసం ఆలోచించాల్సి ఉంటుంది. ఇవన్నీ మానేసి నువ్వు లేక నేను లేని సినిమాలో ఇద్దరు సిలక గోరింకల్లా ఎదురెదురుగా కూర్చుని ఒకళ్ళ ముక్కు ఒకళ్ళు ఇలా పొడుచుకుంటూ కూర్చున్నారనుకో, తినటానికి కూడు ఉండదు, ఉండటానికి గూడు ఉండదు, వేసుకోవడానికి గొడ్లు ఉండవు. సో అదంతా తెలిసేటప్పటికి టైం ఉండదు. మళ్ళీ ఇవన్నీ జరిగిపోయిన తర్వాత కూడా నిన్ను నమ్మి వచ్చేస్తే నన్ను పోషించలేకపోయావనేమో అమ్మాయి, నువ్వు వచ్చిన తర్వాత దరిద్రం పట్టుకుందనే అబ్బాయి, వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోయి విడిపోతారు. ఇలా జరగకూడదంటే దయచేసి ప్రేమలోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరేం చెయ్యాలి అనుకునే దాని మీద ఫోకస్ పెట్టి, ఆ ఎవరేం చెయ్యాలి అనుకునే దాని మీద ఫోకస్ పెట్టగా మిగిలిపోయిన టైంలో కష్టసుఖాలు మాట్లాడుకుంటారా, రొమాంటిక్గా ఉంటారా, బయటికి తిరుగుతారా, పానీపూరి తింటారా, ఈ వ్యాపారాలన్నీ చూసుకుంటే మాత్రం వాళ్ళు ప్రేమికుల కంటే గొప్పగా, ఫ్రెండ్స్ కంటే తోపుల్లా జీవితాంతం బ్రతుకుతారు. ఇది అబద్ధం అని నువ్వంటే కనుక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, మళ్ళీ మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చెప్తా. మీ నాన్న ఉంటారు, మీ నాన్న ఏం చేస్తారు, పొద్దున్నే లెగ్గానే లక్ష్మి నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడా? ఉండదు. నీ అమ్మ టీ పెట్టని 10 సార్లు అంటే నీకు నీ టీ పెట్టడానికి ఖాళీ లేదని నన్ను చంపేసినా ఉన్నావు, నీ అమ్మ టీ పెట్టవే అంటారు మీ నాన్న. మా నాన్న కూడా అంతే. మీ అమ్మ ఏమంటుంది, మా ఆయన ఈ టైంలో పొలాన్ని ఏం చేస్తున్నారు, గేదెలకి పేడ తీస్తున్నారు, పాలు వెతుకుతున్నారు అంటదా? అందం. పొద్దున్న అనగా అడుక్కోవడానికి ఊరి మీదకి వెళ్ళిపోయాడు, ఇంకా పొలం గేదెలు తప్ప అది తిండి తిందాం ఏం లేవు. మళ్ళీ ఇంటికి రాగానే కాలు నొప్పి వస్తుంది, ముడ్డు నొప్పి వస్తుంది, ఏ పురమాయింపులు సరిపోయినాయి. వెళ్ళి మీ నాన్న తీసుకురా, తినలేదని చెప్పు, లేదంటే క్యారేజీ పట్టుకెళ్ళిన పొలాన్ని తగలే అంటది మీ అమ్మ. అంటదా? అందా? ఖచ్చితంగా అనిద్ది. సో వీళ్ళకి కాన్వర్జేషన్స్ ఎప్పుడు మొదలవుతాయి అనుకుంటున్నావు? మీ నాన్న గబగబా లేసి మీ అమ్మ 2 తిట్లు తిట్టేసి టీ తాగేసి పొలం వెళ్ళిపోతాడు ఆయన. ఊళ్ళో ఉండే కాఫీ హోటల్లో కాపాట్లు అంటాం మేము, ఒక హోటల్లో టిఫిన్ తినేసి పొలం వెళ్ళిపోయి ఇంకా కూలోళ్ళు పొలం, చేను, పొలం, పుట్ర ఇవన్నీ చూసుకుని ఎప్పుడో మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు ఇంటికి వస్తాడు. మీ అమ్మ ఏం చేస్తుంది, మీ నాన్న మొహం మీద టీ కొట్టేసి ఆవిడ కూరగాయలు, పంచాయతీలు, నీకు బాక్సులు, మొత్తం ఈ పత్తి వ్యాపారాలు అన్నీ చూసుకుని మధ్యాహ్నం ఆకలి వేసిన టైంకి అన్నం తినలేదు మీ నాన్న అనేది ఆవిడ గుర్తొస్తుంది. సో వీళ్ళిద్దరూ ఏం చేశారు, వాళ్ళకుండే వర్క్స్లో, వాళ్ళకుండే బిజీ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరి పనులు చూసుకున్నారు, ఎవరి పనికి ఎవరో అడ్డం రాలా. అడ్డం వస్తే తిట్టేసుకున్నారు. నాకు బోల్డ్ పని ఉంది, నువ్వు టీ అని సప్నండి బయట తాగని మీ అమ్మ తిట్టింది. నీ అమ్మ నాకు బోల్డ్ పని ఉంది, టీ చొక్క పాడేవి, నా పని నేను చూసుకుంటాను మీ నాన్న అన్నాడు. సో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు తిట్ల రూపంలోనో లేదంటే ఫోన్ చేసిండే భోజనం టైం అంది రెండనో ఒక స్లాట్ని ప్రేమ కోసం వాళ్ళకి తెలియకుండానే కేటాయించేసుకున్నారు. అందుకని మన అమ్మా బాబుల ప్రేమ కథలో, మన అమ్మా బాబుల కాపరాలు, వాళ్ళ లైఫ్లు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎన్ని బూతులు ఉన్నా దాంట్లో ఎందుకు ఉన్నాయి అంటే
అక్కడ వాళ్ళు కావాలని ఈ టైంలో సాయంత్రం అట్లా కూర్చుని మాట్లాడుకోవాలి, ఈ టైంలో పరామర్శించాలి, ఈ టైంలో పిక్నిక్ వెళ్ళాలి, ఈ టైంలో గోవా వెళ్ళాలి, ఈ టైంలో iPhone 17 Pro Max కొనాలి. ఇలాంటి పత్యాపారాలు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. అలాంటివి ఏం లేవు. వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ పనిని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఇంటిని ప్రేమిస్తున్నారు, వాళ్ళ పనిని ప్రేమిస్తున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఒకరికొకరు వండి పెట్టుకుంటున్నారు, ఒకరికొకరు తెచ్చి పెట్టుకుంటున్నారు. మీ నాన్న రెండు జాంకాయలు తగిలితే పొలాన్న తుమ్మలు వేసి కట్టుకొచ్చి ఇంటికి ఇసిరేస్తాడు. అంతేగాని దేవి ఈ పండు తిని ఇది ఎలా ఉందో చెప్పవా అనగానే మీ అమ్మ దాన్ని స్వామి మీరు ఏది ఇచ్చినా అమృతంలాగే ఉంటుంది అంటదా? అందో. సో సో నేను చెప్పేది ఏంటంటే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోకుండా పెళ్లి చూపులు పెట్టేసి పెళ్ళిళ్ళు చేసేసిన వాళ్ళే అంత బ్యూటిఫుల్గా ఉంటే మనం ఈ రోజుల్లో పెళ్ళికి ముందే అన్నీ చేసేసి కింద మీద పడిపోయి అసలు లొకేషన్స్ అన్నీ చూసేసి బోరు కొట్టేసి దాకా తిరిగేసి ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకుని పీకిలు పట్టుకుని పిసికేసుకుని అంతా అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నా కూడా ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందంట. దానికి కారణం ఏంటంటే పని పాట లేక ఇంకెంతసేపు నువ్వు ఎలిజబెత్ రాణి అని పొగడ్డమే ఆడి పని అయితే ఆఫీస్లో ఉద్యోగం ఎవడు చేస్తాడు? ఎంతసేపు నువ్వు ఆ ఇంట్లో ఉన్న ఆడదాన్ని బానిసలాగా చూస్తే అది కష్టాలు ఎవరితో చెప్పుకుంటుంది? సో ఇక్కడ ఇంట్లో పిల్లలు పోషించుకోవడం, ఇంటిని ఎలా పైకి తీసుకురావాలనేది లేడీస్ ఆలోచించుకుంటే ఆ ఈదులో అడుక్కుని ఇంకో రూపాయి శాలరీ ఎలా పెంచుకోవాలి, ఆ మేనేజర్ గారిని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇంకో కంపెనీకి జంప్ అయితే అక్కడ ఇంకొక 50,000 ఎలా పెంచుకోవాలనేది ఆ మొగేదో చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఆ పేతాజు ప్రేమ, బుక్కిష్ ప్రేమ, నవల్లో ఉండే ప్రేమ, సినిమాల్లో ఉండే ప్రేమ ఎక్స్పెక్ట్ చేసి కనుక ఎవరన్నా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారనుకో సరిగ్గా సంవత్సరం తిరిగేటప్పటికి ఆ పెళ్లి కోసం తీయించుకున్న వీడియోలు, ఫోటోలు, ఆల్బమ్ రాకముందే విడాకులు అయిపోతున్నాయి ఇక్కడ. ఎందుకు? ఇందుకే నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే అసలు నువ్వు నాకు ఎప్పుడు కనిపించక జీవితంలో నా వీడియోలు చూడకు నువ్వు. ఎందుకంటే ఇది నిజం. ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు గురు, ఉండదు. ఎందుకుంటుంది? ఇంక జీవితాంతం నువ్వు ఏదైతే ఫస్ట్ రోజు లైన్ వేసేవో అంతే ఫోకస్తో ఆ అమ్మాయిని నువ్వు జీవితాంతం పొగుడుతో కూర్చుంటే ఎంత దరిద్రంగా ఎంత వరస్ట్గా ఉంటుంది తెలుసా? లేదంటే అమ్మాయిలకు కూడా చెప్పేది అదే, జీవితాంతం నిన్ను అదే ఫోకస్లో చూడాలి, అంతే అపురూపంగా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ లాగా ఇప్పుడు హస్బెండ్ లిటిల్ ప్రిన్సెస్ లాగా చూడాలంటే దొబ్బదు. నీకో పని ఉంటుంది ఇంట్లో, ఆ పని చేసుకో. ఆడికో పని ఉంటుంది, ఆడ పని చేసుకుంటాడు. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒకరికొకరు గుర్తొస్తారు. అప్పుడు ఫోన్ చేసుకుని తిట్టుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఏమన్నా మాట్లాడుకుంటారు, మీ ఇష్టం. ఇవన్నీ కాకుండా ఇది వరకు ఉన్నట్లు ఏడీడు మొత్తం మీద తేడా. ఇలాంటి యాదవని పెళ్లి చేసుకోవడం నాది తప్పు అని చెప్పి నువ్వు దీన్ని మా ఈదిలోనే ఎవరో చూసేవారు కాదు, నా కర్మ కాలిపోయి నేను చూసాను దీన్ని. ఆ టైంలో ఏమైంది ఏంటో పెళ్లి చేసుకున్నాను, రాసి రంపాన్ని నెట్టేస్తుంది ఇంటికి వచ్చేటోడు. కానీ నీడు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే పని పాట లేకపోవడం వల్ల. ఒకవేళ పని పాట ఉన్నా కూడా పని పాట పక్కన పెట్టేసి గుచ్చి ఫోకస్ చేసేయడం వల్ల. అవన్నీ మానేయండి. మళ్ళీ చెప్తున్నా, ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు. అవతలోళ్ళు 365 రోజులు మీరు బతికున్నన్ని సంవత్సరాలు అంతే ప్రేమగా చూసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే అది మీ తప్పే. మీకున్న పనులు మీరు చూసుకుని, మీకున్న పంచాయతీలు మీరు చక్కబెట్టుకుని, మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటూ మీ పార్ట్నర్ని కూడా అంతే పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే ఫ్రీక్వెన్సీలో చూడగలిగితే నాకు తెలిసి చాలా బాగుంటుంది. ఇది నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. దీంట్లో ఏమన్నా తప్పులు మిస్టేక్లు అయ్యి ఉన్నా మీకు తెలుసు కదా, తీసుకోకుండా అవన్నీ మీరు వేస్ట్. ఇవన్నీ ఈ పంచాయతీలన్నీ మీకు వర్కౌట్ అవ్వవు. మీరు అలాగే ఫోకస్లో మునిగిపోయి, ఫోకస్లో తేలిపోయి నిజమైన ప్రేమలో తరించేసి చచ్చిపోండి.